శ్రీశైలం మాణిక్యమ్మ సెల చెంచు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన సికిందర్ భాష. శ్రీశైలం మండలం జై భారత్ నేషనల్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సికిందర్ భాష మాణిక్యమ్మ సెల చెంచు గిరిజన గూడెంలో 50 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసి ఆయన దానగుణాన్ని చాటుకున్నారు. మల్లారెడ్డి రవిబాబు కొల్లమయ్య చెంచు గిరిజన మహిళలు ఉన్నారు. చలికి దోమలు కుట్టించుకోకుండా చూడండి మీరైతే కప్పాలి అనుకుంటారు ఒకటి కాదు. ఇటు ఇటు రాని పిలుపు నువ్వు పేరు ఎమ్మడే పిలుచు మళ్ళా శ్రీలక్ష్మి రైట్ ముందుగానే అంత దూరం పోయి మనం ఇటు ఇటు చూడ చూడమ్మా నువ్వు కదా అక్కడ లక్ష్మీ అయిపోయిందా కుటుంబంలో వెంకటమ్మ అయిపోయింది కదా దాసరి తాతయ్య ఇటు 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 తిరుగు భార్య అనుకో దాసరి లక్ష్మి పులిచెర్ల వెంకటమ్మ కుడుముల అంకమ్మ ఎల్ల వీరమ్మ వీరమ్మ జల్ల వీరమ్మ కుడుముల వీరమ్మ మళ్ళా నిమ్మల పోతమ్మ నిమ్మల పోతమ్మ సజ్జన పొద్దున పులిచేర్ల నరసమ్మ
ఒక పేర్లు మరి మళ్ళీ చీరలు వస్తాయి, జాకెట్ వస్తాయి, మిషన్లు వస్తాయి, పిల్లలకు బట్టలు కానీ ఇప్పిస్తాలే. పిల్లలకు బట్టలు అన్ని కాకుండా ఒక్కొక్క ఎన్ని ఓట్లు వేసినా రాజకీయ నాయకులు అసలు మారటాలి మీరు. ముఖ్యంగా మన చెంచు గిరిజన సోదరులకు వీళ్ళందరికీ నమస్కారం చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఈ శ్రీశైలం సన్నిధిలో శివయ్య సన్నిధిలో ఈరోజు మన వారికి మన చెంచు గిరిజన సంస్థకు చెందిన మన తెగవారికి వీళ్ళందరికీ దుప్పట్లు మరియు వీళ్ళ ఆర్థిక స్థితిని చూసి చెల్లించినాను. ఇంకా వారి ఇంటి దగ్గరికే వచ్చాను. కానీ ఇంకా మెరుగైన సౌకర్యాలు వీళ్ళందరికీ కల్పించాలి. అలాగే ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న ఆదరణ ఇంకొక వేరే భగవంతుడు వీళ్ళనందరినీ చల్లగా చూడాలని చెప్పి ఈరోజు దుప్పట్లు వీరికి ఒక 35 మంది 40 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే రోజులలో భగవంతుడు ఆశీస్సులతో వీళ్ళందరికీ మెరుగైన వైద్యం కానీ ఉండడానికి గుడ్డి ఏరియాలకు సౌకర్యాలకు పిల్లలకు మంచి దుస్తులు కానీ ఆడతల్లులకు గర్భిణీ స్త్రీలకు ఒక మంచి చీరలు కానీ ఇటువంటిది అందిస్తానని చెప్పి అదేవిధంగా నా నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతున్న ఈ మన పేదవారికి వీళ్ళందరూ ఏ రోజైనా కానీ మంచి కొత్త బట్ట కట్టుకొని నీట్గా ఉండి వాళ్ళని వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళు మంచి చదువు భవిష్యత్తు రావాలని చెప్పి ప్రభుత్వాలు కానీ వీరిని ఆదరించి వీళ్ళని గుర్తించి ముందుకు తీసుకొచ్చి వీళ్ళని దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా వీరందరికీ అలాగే ప్రభుత్వాలకి అలాగే స్వచ్ఛంద సేవలు కలిగిన మహానుభావులకి అందరూ ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సికిందర్ భాష జై భారత్ నేషనల్ పార్టీ ఇన్ఛార్జి శ్రీశైలం ప్రాజెక్ట్.